ఛార్జీల మోత మోగనుంది. మరోసారి ఆర్టీసీ ఛార్జెస్ ని పెంచింది. రేపటి నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఉచిత బస్సు భారంతో రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ నష్టాలను పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆర్టీసీ బస్సులో 1 నుంచి 3 స్టాపుల వరకు 5 రూపాయలు పెరగనుంది. ఇక అదే 4 స్టాపుల తర్వాత 10 రూపాయల పెంపు వర్తిస్తుంది. డీలక్స్ లేదా ఏసీ బస్సులో మొదటి స్టాప్ వరకు 5, అలాగే రెండో స్టాప్ నుంచి 10 రూపాయలు పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా నిన్న తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డినరీలో 3 స్టాపులకు సంబంధించి 5 రూపాయలు ఉంటాయి, ఆ తర్వాత 10 రూపాయలు కానుంది. ఇక వీటితో పాటు మెట్రో డిలక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా అటు 2 స్టాపుల నుంచి కూడా 10 రూపాయల చొప్పున ఛార్జీల పెంపుకు కసరత్తు చేసినట్టుగా మనం చెప్పింది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఇటు ఆర్థిక భారంతో సతమవుతున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఛార్జీల పెంపు చేయబోతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఉచితంగా మహిళల ఉచిత బస్సు నేపథ్యంలో కూడా కొంత ఆర్థిక ఒడుగుదుడులు ఏర్పడుతున్న నేపథ్యంలో వాటిని కొంత కట్టడి చేసేందుకు, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు సుమారుగా 10 లక్షలకు పైగా ఉచిత బస్సు ట్రావెల్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. వాటి మినహా మిగతా బస్సులకు సంబంధించి కూడా చాలా ఆర్థిక లోటు ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకోండి, ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఆర్డినరీ బస్సుతో పాటు కొన్ని బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని సపరేట్గా ఉచిత బస్సుల కోసం కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం 5 నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు గ్రేటర్ హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకి ట్రావెల్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా వీటితో చూసుకుంటే గడిచిన కొన్ని రోజులుగా కొంత ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఇటు ఆర్డినరీకి సంబంధించి 3 స్టాపులకు సంబంధించి 5 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత 3వ స్టాప్ నుంచి కూడా 10 రూపాయలు పెంచే వెసులుబాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు మెట్రో డిలక్స్తో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా 2 స్టాపుల నుంచి 10 రూపాయల చొప్పున కూడా ఇటు వడ్డన చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా ఆర్టీసీ కొంత ఇబ్బందుల పరంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని పూడ్చుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో రేపటి నుంచి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్లో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు రేపటి నుంచి కూడా అమల్లోకి రాబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఛార్జీల భారంతో గ్రేటర్ హైదరాబాద్లో కొంత నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రయాణికులకు సంబంధించి కేవలం మహిళా ప్రయాణికులు కాకుండా ఇతర పురుషుల ప్రయాణికులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సెస్సుల పేరుతో కూడా ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులకు సంబంధించి కూడా ఈసారి కొంత పూర్తి స్థాయిలో కూడా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఆర్టీసీకి దసరా ఆదాయం ఒక 4 కోట్లు తగ్గినా కానీ ఈసారి దాన్ని పూడ్చుకునే ప్రయత్నం కూడా గ్రేటర్ హైదరాబాద్ ద్వారా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్లో పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఎక్కువగా రెవెన్యూ వచ్చే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఛార్జీల పెంపు కొంత ప్రయాణికులకి భారంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని వేల సంబంధించిన పాసులు పోల్చుకున్నా కానీ నిత్యం పాసులు లేకుండా ట్రావెల్ చేసిన వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసే వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాధవి, ప్రస్తుతానికైతే ఈ పెంపు సంబంధించి కూడా ప్రయాణికులు కొంత పెదవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి కాక, రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో ఛార్జీల పెంపు ఉండబోతుంది. 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచారు. ఇబ్బందికర పరిస్థితి సార్, నాకైతే హ్యాండిక్యాప్ పాస్ ఉంది. ఇక మిగతా జనాలకైతే కష్టమే, ఎందుకంటే చూసి పెంచాలి. ఇక నిన్న మనకు అంతా ఫ్రీ పెట్టి అంతా మొత్తం ఉన్నది అంతా తీసుకుంటున్నారు. చూసుకోవచ్చు కొంతమంది వీటితో పాటు చూసుకుంటే ఉచిత బస్సు కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నాము, మిగతా బస్సులకు సంబంధించి కూడా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులకు సంబంధించి కూడా మహిళలతో రద్దీగా ఉంటున్నాయి, మిగతా
సంబంధించిన ప్యాసింజర్లు ఎక్కాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో తాజాగా ఒక స్టేజీకి సంబంధించి ఆర్డినరీ బస్సులకి 3 స్టేజీలు మినహా తర్వాత 10 రూపాయలు పెంచడం, ఆ తర్వాత డీలక్స్ మెట్రో ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా 2 స్టేజ్ నుంచి 10 రూపాయలు పెంచడం కొంత ఇబ్బందికర పరిస్థితులు అన్నట్టుగా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్లో పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.